వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్. మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్ లో ఉప్పల్ మండలానికి చెందిన 224 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదింటి కుమార్తెల వివాహాలకు ఆర్థికంగా తోడ్పడుతున్నాయని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు తీసుకున్న చెక్కును వెంటనే బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వాణిరెడ్డి, కార్పొరేటర్లు బన్నాల గీత, ప్రవీణ్ ముద్రాజ్, దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, శాంతి, సాయి, జన్శేఖర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక ఇప్పుడు చిన్నారెడ్డి గీతా ప్రవీణ్ గారు మాట్లాడుతున్నారు. లక్ష్మారెడ్డి గారికి, మరి తోటి కార్పొరేటర్ వీరనారాయణ గారికి, ప్రభుదాస్ గారికి, మరి అలాగే హేమారావు గారికి, మరి మా టీం అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి మా ముందుకు వచ్చిన అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్య అతిథి చేసిన అన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా నా తోటి కార్పొరేటర్లు గీతా ప్రవీణ్ గారికి, అదేవిధంగా మన ప్రభుదాసన్న గారికి, అదేవిధంగా కనీసం 8 years అయిపోతున్నట్టు కేసీఆర్ గారు ఆ రోజులలో అంటే తల్లిదండ్రికి పెళ్లి సంబంధించి ఎంత బర్డన్ ఉంటుందో అనేది ఆయన తెలుసుకొని ఎవరు కూడా అడగకుండా ముందే ఆయన చెప్పడం జరిగింది, నేను ఇస్తానని చెప్పి. అది కంటిన్యూ అవుతా ఉన్నది. ఈరోజు కూడా గవర్నమెంట్ కూడా ఇస్తా ఉన్నది, సంతోషం. కానీ ఆ తులం బంగారం కురిస్తే ఇంకా బాగుంటుందని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఏమి కాదు కానీ ఎంతో ఆసర అవుతుందండి. కాబట్టి ఏదైతే మీరు ప్రామిస్ చేసిందో గవర్నమెంట్ లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఆ ప్రామిస్లన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. ముఖ్యంగా ఈ తులం బంగారం మాత్రం వచ్చేదానికన్నా ఇవ్వాలని చెప్పి, వచ్చే ఏదైతే షాదీ ముబారక్ దానికి ఉన్నదో దానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే షాదీ ముబారక్ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉన్నదో కొద్దిగా స్పీడప్ చేయండి ఎంఆర్ఓ గారు, ఎందుకంటే చాలా స్లోగా ఉన్నదని చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమో అంటే మీ మీద కాన్ఫిడెంట్ అని కాదు, కొన్నిసార్లు ఏమవుతుంది ఆఫీసర్ అన్నీ చూడలేడు, అన్ని జాగాలు చూడలేము మీరు. కాబట్టి కింద అంటే వీళ్ళందరూ పోతే కూడా కొద్దిమంది డబ్బులు అడుగుతూ ఉన్నారట. దయచేసి ఎవరైనా ఉంటే కూడా అది కొద్దిగా మీరు చెప్పి మొదలు మెసేజ్ పంపించండి అని చెప్పి. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టారో మరి అది కొనసాగు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 1,116,000 హామీతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అనేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక పథకం తప్ప ఏది జరగట్లేదు. అది మీ అందరికీ తెలిసిందే. ఫ్రీ బస్ తప్ప ఏది నడవడం లేదు. మరి ఆ ఫ్రీ బస్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంది కూడా మీ అందరికీ తెలుసు. మరి మిగతా గ్యారెంటీలో మరి ఏం చేస్తాడు అనేసి అందరూ ఆలోచనలో పడ్డారు. మరి తులం బంగారం సంవత్సరంన్నర అయిపోయింది, అయినా కూడా తులం బంగారం గురించి ఎటువంటి సమాచారం లేదు. మరి ప్రతి మీటింగ్లో కూడా మీతో పాటు మేము కూడా అడగడం జరుగుతూ ఉంది. మరి మన కుటుంబాలు మనం కరెక్ట్ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కంప్యూటర్ యుగంలో ఫోన్ పెట్టుకున్న సిస్టంలో ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా 1 గంట వ్యాయామం చేసి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్క ఈ పిల్లలను కూడా అబ్బాయి కానీ అమ్మాయిని కానీ మనం వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తూనే ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా వీళ్ళు ఏమనుకుంటారు, ఇది చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అనుకోదు. మనం చేసే పని 1కి 4 సార్లు అది కరెక్టా తప్ప, కరెక్ట్ అయితే మనం ముందు పోయి పని చేసి మనందరం కూడా ఎవరి కాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు కానీ ఒక్కొక్క రకమైన ప్రాబ్లం కానీ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్థైర్యంతో ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు ఉన్నప్పుడే అది ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య భారత్ అయితే. కాబట్టి మనందరం కూడా ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ, అదేవిధంగా మన యువత ఎక్కువ శాతం మన ఇక్కడ కొంచెం గంజాయి కానీ ఇంకా పెరుగుదల కూడా పెట్టే అవకాశాలు చాలా వరకు కూడా వస్తున్నాయి. అలాంటి కేసులు కూడా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులుగా మన బాధ్యతగా మన పిల్లలు ఏం చేస్తారు, ఎక్కడ పోకూడదు ఏంటని కూడా
గమనించి మన పిల్లలను మంచి దారిలో పెట్టి మంచి భవిష్యత్తు ఇస్తేనే మన కుటుంబం బాగుంటుంది, మన అదేవిధంగా మన ప్రాంతం బాగుంటుంది. కాబట్టి మనందరం ఆ విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు బండారు సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. సబ్స్క్రైబ్ TG24 TV. సబ్స్క్రైబ్ KG TG24.